ఓం వాస్తు పురుషాయ విద్మహే భవనపుత్రాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకున్నా కూడా దీన్ని వాస్తు గాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్ర ప్రభావం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే శనివారం రోజు ఒక చిన్న పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, శనివారం రోజు మీ హాల్లో ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఈ 4 దిక్కుల్లో కూడా తమలపాకులు ఉంచండి. ఆ తమలపాకుల్లో రాళ్ళొప్పు, దొడ్డుప్పు పోసి 1 గంట సేపటి వరకు తలుపులు, కిటికీలు అన్నీ మూసేయండి. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా 4 దిక్కుల్లో ఉన్న ఉప్పు లాక్కుంటుంది. ఆ తర్వాత ఆకులతో పాటుగా ఆకులలో ఉన్నటువంటి ఉప్పు కూడా కవర్లో వేసి బయట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఈ